ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. పాకిస్తాన్ 8th టైం యుఎన్ఎస్సికి నాన్ పర్మనెంట్ మెంబర్గా తన టెన్యూర్ స్టార్ట్ చేసుకుంటుంది ఈరోజు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మనందరూ తెలుసు, యుఎన్ఎస్సి అనేది యుఎన్లో మోస్ట్ పవర్ఫుల్ బాడీ. శాంతిని కాపాడటానికి ప్రపంచంలో పీస్ కోసం పనిచేసే బాడీ ఇది అనమాట. యుఎన్ఎస్సిలో 5 పర్మనెంట్ సభ్యులు ఉంటారు, 10 మంది నాన్ పర్మనెంట్ సభ్యులు ఉంటారు. నాన్ పర్మనెంట్ సభ్యత్వం, అశాశ్వత సభ్యత్వం అనేది 2 years ఉంటుంది అనమాట. 8th టైం పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎలెక్ట్ అయ్యి టెన్యూర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. పాకిస్తాన్ జూన్లో ఎన్నికలు జరిగాయి. పాకిస్తాన్తో పాటు ఇతర దేశాలు డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా ఈ 5 దేశాలు కూడా ఎలెక్ట్ అయ్యాయి నాన్ పర్మనెంట్ కంట్రీస్గా. పాకిస్తాన్కి అయితే 193 కంట్రీస్ జనరల్ అసెంబ్లీ సాధారణ సభలో ఉన్న 193 దేశాల్లో 182 దేశాలు ఫేవర్గా ఓటేశాయి. అంటే ఇది చాలా పెద్ద విజయం అని చెప్పొచ్చు అనమాట. ఇంతకుముందు మనం గమనిస్తే కనుక ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎలెక్ట్ అయిన దేశాలు కొన్ని ఉన్నాయి. అల్జీరియా, గినియా, సౌత్ కొరియా, సియరా లియోన్ మరియు స్లోవేనియా ఈ దేశాలు ఉన్నాయన్నమాట. మొత్తం ఈ కొత్తగా ఎలెక్ట్ అయిన 5 దేశాలు, లాస్ట్ ఇయర్ ఉన్న 5 దేశాలు, మొత్తం కలిపి 10 అశాశ్వత సభ్య దేశాలు ఉంటాయి యుఎన్ఎస్సిలో. మనందరికీ తెలుసు యుఎన్ఎస్సిలో 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటారనమాట. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా. ఈ 5 పర్మనెంట్ కంట్రీస్ సంబంధించి వీళ్ళకి వీటో పవర్స్ ఉంటాయి. నాన్ పర్మనెంట్ మెంబర్స్కి వీటో పవర్స్ ఉండవు అనమాట. వీటో పవర్ అంటే ఆర్టికల్ 27 ఆఫ్ యుఎన్ చార్టర్ ప్రకారం ఎనీథింగ్ టు స్టాప్, అంటే అక్కడ ఏదైనా రెజల్యూషన్ని ఒక్క దేశం, 5 దేశాలు ఏ దేశం ఆపేసినా అది ఆగిపోయింది. ఓటింగ్ వేయకుండా ఆప్షన్ అయితే అది వీటో కిందకి రాదనమాట. ఏదైతే నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయో ఆ నాన్ పర్మనెంట్ కంట్రీస్కి వీటో పవర్స్ లేవు. ఓన్లీ పర్మనెంట్ కంట్రీస్కే వీటో పవర్స్ ఉన్నాయి. యుఎన్ఎస్సిలో ఏవైతే పర్మనెంట్ దేశాలు ఉన్నాయో వాటికి మాత్రం వీటో పవర్స్. ఈ 10 నాన్ పర్మనెంట్ దేశాలకి వీటో పవర్స్ లేవన్నమాట. పాకిస్తాన్ 2 years టెంపరీ మెంబర్షిప్ ఇది, దీనికి వీటో పవర్ లేదు. భారతదేశం కూడా ఇప్పటికే 8 సార్లు యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ మెంబర్గా చేస్తుంది. జనరల్గా యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవరైతే యుఎన్ చార్టర్కి కట్టుబడి ఉన్నారో, అదేవిధంగా ఈక్విటబుల్ జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఒకసారి ఒక దేశానికి అవకాశం వస్తే పొద్దాక సేమ్ కంట్రీ కాకుండా ఆ ప్రాంతంలో ఇంకొక దేశానికి అవకాశం ఇచ్చుకుంటూ వెళ్తారనమాట. ఇట్లా ప్రపంచం మొత్తం రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చూస్తారు యుఎన్ నాన్ పర్మనెంట్ మెంబర్షిప్లో. యుఎన్ మెంబర్షిప్కి సంబంధించి శాశ్వత సభ్యత్వం, పర్మనెంట్ మెంబర్షిప్ ఎక్స్పాండ్ చేయమని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు, చాలా దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. యుఎన్ రిఫార్మ్స్ అవసరం, అతి ముఖ్యంగా యుఎన్ఎస్సి రిఫార్మ్స్ అవసరం అని చెప్పి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం 80 years ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యుఎన్. 2025లోకి అడుగు పెట్టేసాం. 80 సంవత్సరాలు అవుతుంది ఈ ఇయర్తో ఐక్యరాజ్య సమితి ఏర్పాటయ్యి. అంటే 80 సంవత్సరాల క్రితం ఉన్న రియాలిటీస్ ఏంటి? అప్పట్లో అమెరికా పవర్ఫుల్, రష్యా పవర్ఫుల్, ఫ్రాన్స్, బ్రిటన్ పవర్ఫుల్, తర్వాత చైనా పవర్ఫుల్. సో అంత స్ట్రాంగ్గా ఉన్న ఆ టైంలో ఇప్పుడు పవర్స్ మారినాయి, పవర్ సెంటర్స్ మారినాయి, థియేటర్ మారిపోయింది, వరల్డ్ పాలిటిక్స్లో కంప్లీట్ పిక్చర్ మారిపోయింది అనమాట. ఈ టైంలో ఎమర్జింగ్ కంట్రీస్ చాలా ఉన్నాయి. అండ్ అప్పట్లో కూడా మీరు చూస్తే కనుక జర్మనీ, జపాన్ ఈ దేశాలన్నీ కూడా తర్వాత ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి, కానీ వీటికి పర్మనెంట్ మెంబర్షిప్ రాలేదన్నమాట. ఇండియా కూడా నాకు పర్మనెంట్ మెంబర్షిప్ కావాలని డిమాండ్ చేస్తుంది. దానికోసమే G4 అని ఒకటి స్టార్ట్ చేశారనమాట. G4 అంటే ఇండియా, బ్రెజిల్, జర్మనీ అండ్ జపాన్. ఈ 4 దేశాలు కూడా యుఎన్ఎస్సి మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ యుఎన్ఎస్ రిఫార్మ్స్ కోసం ట్రై చేస్తున్నాయి అనమాట. దీన్నే G4 అంటారు. G4కి ఆపోజిట్గా యునైటింగ్ ఫర్ కాన్సెన్సస్ లేదా కాఫీ క్లబ్ అని స్టార్ట్ అయిందనమాట. కాఫీ క్లబ్ అంటే ఇటలీ, మెక్సికో, అర్జెంటీనా, స్పెయిన్ ఇలాంటి దేశాలని. ఈ దేశాలు ఏమంటే యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ ఏవద్దు, తెచ్చిన ఈ దేశాలకు మాత్రం G4లో ఏ దేశాలు ఉన్నాయి వాటికి మాత్రం మీరు ఏమీ సపోర్ట్ చేయొద్దని. ఈ కాఫీ క్లబ్లో పాకిస్తాన్ కూడా ఉంది. ఇప్పుడు యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ మెంబర్గా పాకిస్తాన్ అయిందనమాట. అంటే ఐక్యరాజ్య సమితి యొక్క 80వ వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉండబోతుంది అనమాట. అంటే ఇది చాలా కీలకమైన అంశమే అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో అసలు యుఎన్ రిఫార్మ్స్ గురించి ఎంతవరకు పుష్ చేస్తారనేదే పెద్ద క్వశ్చన్. ఇండియా కూడా యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్ అవ్వాలని చెప్పి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ఇండియా లార్జెస్ట్ డెమోక్రసీ, లార్జెస్ట్ పాపులస్ కంట్రీ, అతిపెద్ద ప్రజాస్వామ్యం, చాలా ఎక్కువ జనాభా ఉన్న ప్రజాస్వామ్యం. అండ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో మనం నెంబర్ 3 ఉన్నాం. ఇండియన్ ఎకానమీ ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో. మనం మొదటి నుంచి కూడా యుఎన్ కన్వెన్షన్స్ చాలా వరకు సైన్ చేసాం. యుఎన్ యొక్క ఇంటర్నేషనల్ లాకి మనం కట్టుబడి ఉన్నాం. అంతేకాదు యుఎన్ పీకేఎఫ్కి మనం చాలా కంట్రిబ్యూట్ చేస్తూ వచ్చాం అనమాట. సో ఇండియా అనుకుంటుంది, ఇండియా కంట్రిబ్యూషన్, అండ్ ఇండియా హ్యాస్ అన్ ఇంపెక్కబుల్ న్యూక్లియర్ ట్రాక్ రికార్డ్. ఇండియా నెవర్ వేజ్డ్ వార్ ఆన్ ఇట్స్ ఓన్. తనకే తను ఏ దేశం పైన ప్రియంటివ్ వార్ ఇండియా చేయలేదు.
ఇతర దేశం మనపైన యుద్ధం చేస్తే మనం వాళ్ళపైన తిరిగి యుద్ధం చేస్తాం అనమాట, అంతే తప్పితే. సో ఇండియా పీస్కి కట్టుబడి ఉన్న దేశం, ఇండియా భిన్నత్వానికి కట్టుబడి ఉన్న దేశం, ఇండియా యూనిటీకి కట్టుబడి ఉన్న దేశం, ముఖ్యంగా ఇండియా ఐక్యరాజ్య సమితి యొక్క విలువలకు కట్టుబడి ఉన్న దేశం. కాబట్టి ఇండియాకి యుఎన్ఎస్సీలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఇండియా ట్రై చేస్తుంది. ఇదే తరుణంలో పాకిస్తాన్ ఈ రోజు నుంచి కూడా యుఎన్ఎస్సీలో నాన్ పర్మనెంట్ మెంబర్గా తన 2 సంవత్సరాల సభ్యత్వాన్ని స్టార్ట్ చేస్తోంది.